యేసు గిన్నెలో ఏముందని, నీ గిన్నెలో అదే ఉందని. యేసు గిన్నెలో ఏముందని, నీ గిన్నెలో అదే ఉందని. రొట్టె ద్రాక్షారసం ఆచారమే చేశాడని, క్రైస్తవులకి ఆజ్ఞగా ఇచ్చాడని. ప్రభువు త్రాగిల్దే నువ్వు త్రాగాలని, ఆరాధనలో నీ గిన్నె నీకు గుర్తు చేస్తుందని. యేసు గిన్నెలో ఏముందని, నీ గిన్నెలో అదే ఉందని. యేసు గిన్నెలో ఉన్నది తనను చంపేదేనని, నీ గిన్నెలో ఉన్నది నిన్ను చంపేదేనని. రొట్టె ద్రాక్షారసమి యేసు ఎందుకు చూపించాడని, తన శరీరము రక్తానికే సాదృశ్యంగా చూపాడని. నీ మరణము వరకు అది నువ్వే చేయాలని, క్రీస్తు రక్తము త్రాగిన మారని బ్రతుకులెందుకని. రొట్టె ద్రాక్షరసం చూస్తే భయమే వేస్తుందా మీకని, యేసులా మారాలని దేవుడే అనుకున్నాడని. యేసు గిన్నెలో ఏముందని, నీ గిన్నెలో అదే ఉందని. ఆరాధనలో అందరూ క్రీస్తులా శ్రమపడాలని, అపోస్తలులు పౌలులా పౌరుషంగా పోరాడాలని, క్రీస్తులా బ్రతకాలని క్రైస్తవులే లేరని. క్రీస్తును వీడి నరకానికి వెళ్ళిన యూదా తీరునే, క్రీస్తు శరీరము రక్తం ఆదాము నుండి వచ్చిన సమస్త విషయములలో మనవలి శోధించిన పాపమే ఎరుగని పవిత్రుడైన క్రీస్తును ప్రకటిస్తే నిరపరాధులేనని. ప్రతి బహుమానం క్రీస్తులా బలి కావాలని. యేసు గిన్నెలో ఏముందని, నీ గిన్నెలో అదే ఉందని. యేసు గిన్నెలో ఏముందని, నీ గిన్నెలో అదే ఉందని. రొట్టె ద్రాక్షారసం ఆచారమే చేశారని, క్రైస్తవులకే ఆజ్ఞగా ఇచ్చాడని.
ప్రభువు త్రాగిల్దే నువ్వు త్రాగాలని, ఆరాధనలో నీ గిన్నె నీకు గుర్తు చేస్తుందని. యేసు గిన్నెలో ఏముందని నీ గిన్నె